శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవాలకి ఇచ్చేసిన జనసేన నాయకులు, కూటమి నాయకులు, అలాగే మీడియా మిత్రులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడానికి ముఖ్యంగా ఇంతటి దానవీరకరణ అయిన శ్రీ శ్రీ విరియాల వెంకటరెడ్డి పంతులు గారు, ముఖ్యంగా ఆయనకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే ఆయనే లేకపోతే ఈ రోజున మాకు ఈ పదవులు లేవు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టం కూడా లేదండి. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం అండి. తర్వాత ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే వారి సతీమణి వెంకటలక్ష్మి గారికి, అలాగే మా మండల కన్వీనర్ సీన్ గారికి, అలాగే నాకు సపోర్ట్ చేసిన దొరాన్నకి, ఇక్కడ మన కమిటీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలండి. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ ఈఓ గారు అయితే ఎవరున్నారో వారు, మన గుమస్తా గారు, అలాగే ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మాకు ఎంతో సహకారం అందించి ఈ 5 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం గొప్పగా జరగటానికి అందరూ కూడా చాలా సహకారం చేశారండి. అలాగే ఈ కార్యక్రమాలు వచ్చే రోజుల్లో కూడా మరింత గొప్పగా జరిగేలా అందరూ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే చివరిగా ఒక మాట అండి, మనకి ఈ సత్రం ఏదైతే ఉందో ఆ రెడ్డి పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆ చిత్రపటం మన గ్రామ సర్పంచ్ గారు, మేము అందరూ కలిసి, అలాగే ఎమ్మెల్యే గారి ద్వారా ఎవరి ద్వారా ఆ చిత్రపటం ఒకటి తెచ్చి ఈ సత్రంలో వారి పెట్టి మనం అందరూ ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలండి. ప్రతి సంవత్సరం కూడా ఇంత గొప్పదనం అన్నదానం జరుగుతున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.